మనం జీవితంలో చివరి ఘట్టాలను చూసినప్పుడు అక్కడ ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో ఆచారాలు కనిపిస్తాయి. అవి పైకి సాధారణంగా కనిపించినా వాటి వెనుక చాలా లోతైన అర్థాలుంటాయి. అలాంటప్పుడు హిందూ సంప్రదాయంలో కనిపించే ఒక ప్రత్యేకమైన ఆచారం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దాని వెనుక ఉన్న ఆంతర్యమేంటో తెలుసుకుందాం. చూడండి, హిందూ అంత్యక్రియల్లో ఒక మట్టి కుండను పగలగొట్టడం చాలామంది గమనించే ఉంటారు. అసలు ఎందుకలా చేస్తారు? పైకి చూస్తే అదో చిన్న పనిలా అనిపించొచ్చు. కానీ ఒక మామూలు మట్టి కుండను పగలగొట్టడం వెనుట అంత లోతైన అర్థం ఎందుకు దాగి ఉంది? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. పదండి, దీని గురించి మరింత వివరంగా చూద్దాం. సరే, ఈ ఆచారం వెనుక ఉన్న అర్థాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ముందుగా దానిలోని రెండు ముఖ్యమైన చిహ్నాల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ఆ మట్టికుండ, రెండు దానిలో ఉండే నీళ్లు. ఈ రెండిటికీ ఒకదానికొకటి చాలా విడదీయరాని సంబంధముంది. అదేంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ మట్టికుండ దేనికి ప్రతీక అంటే మన మానవ శరీరానికి. ఎంత చక్కటి పోలిక కదా! ఆలోచించండి, మట్టికుండ మట్టినుంచే వస్తుంది. మన శరీరం కూడా పంచభూతాల్లో భాగమే. కుండ పెలుసుగా ఉంటుంది, ఎప్పుడైనా పగిలిపోవచ్చు. మన శరీరం కూడా అంతే, తాత్కాలికం, ఎప్పటికైనా నశించిపోవాల్సిందే. ఈ పోలిక జీవితం ఎంత అశాశ్వతమైనదో మనకు గుర్తుచేస్తుంది. మరి కుండ గురించి మాట్లాడుకున్నాం. మరి అందులో ఉన్న నీళ్ల సంగతేంటి? ఆ నీళ్లు మన శరీరంలో ఉన్న ప్రాణశక్తికి ప్రతీక. అంటే శరీరం అనే పాత్రలో నిండిన జీవశక్తి అన్నమాట. శరీరం ప్రాణాన్ని మోస్తున్నంత కాలమే కదా దానికొక ఉనికి, ఒక విలువ ఉండేది. సరే, అసలు ఈ ఆచారాన్ని ఎలా చేస్తారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ముఖ్య దుఃఖితుడు అంటే ఆ కార్యక్రమం చేసే వ్యక్తి ఆ నీళ్లకుండను భుజం మీద పెట్టుకుని చితి చుట్టూ తిరుగుతాడు. అలా తిరుగుతున్నప్పుడు ఆ కుండ నుండి నీళ్లు చుక్కలు చుక్కలుగా కారుతూ ఉంటాయి. ఇది దేన్ని సూచిస్తుందంటే ప్రాణం మెల్లమెల్లగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడాన్ని. ఇక చివరిగా ఆ కుండను నేలకేసి కొట్టి పగలగొట్టడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం ఏం జరుగుతుందో చూశాం. కానీ అస్సలు విషయం అది కాదు. ఆ కుండను పగలగొట్టడం వెనుక ఉన్న అసలు అర్థమేంటి? అది కేవలం ఒక భౌతికమైన చర్య కాదు. దాని వెనుక చాలా పెద్ద తాత్వికత దాగి ఉంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఆ కుండను పగలగొట్టడం ఒక నాశనానికి గుర్తు కాదు. అది ఒక విడుదలకి, ఒక విముక్తికి గుర్తు. వినాశనం కాదు, విముక్తి. ఈ ఒక్క మాట చాలు ఈ మొత్తం ఆచారం యొక్క సారాంశాన్ని చెప్పడానికి. అంటే ఆ కుండ పగలడం దేనికి సంకేతమంటే ఆత్మ ఇక ఈ భౌతిక శరీరం అనే బంధం నుంచి విడిపోయి స్వేచ్ఛ పొందడం, ఈ భౌతిక ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలను బంధాలను తెంచుకోవడం. ఇదొక రకంగా ఆ కథకి ఒక ముగింపు పలకడం లాంటిది. అంతేకాదు, ఆ ఆత్మ తన తర్వాటి ప్రయాణాన్ని శాంతియుతంగా కొనసాగించాలని చేసే ఒక ప్రార్థన కూడా. తెలుసా, ఈ ఆచారం కేవలం వెళ్ళిపోయిన వారి కోసమే కాదు, అక్కడున్నవాళ్లకి అంటే జీవించి ఉన్నవారికి కూడా ఒక చాలా ముఖ్యమైన సందేశాన్నిస్తుంది. మనందరికీ ఒక పాఠం నేర్పుతుంది. ఆలోచించండి, ఒక్కసారి పగిలిపోయిన మట్టికుండను మనం మళ్లీ అతికించగలమా? అసాధ్యం కదా. సరిగ్గా అలాగే ఒకసారి ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం మళ్లీ తిరిగిరాదు. ఈ వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఆచారం. జీవితం శాశ్వతం కాదు అనేదానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? అంతేకాదు, ఈ ఆచారం వెనుక హిందూ తత్వశాస్త్రంలో అత్యంత కీలకమైన ఒక భావన ఉంది. అదే మోక్షం. మోక్షమంటే ఏంటి? ఈ జనన మరణాల చక్రం నుంచి శాశ్వతంగా విముక్తి పొందటం. ఆ కుండను పగలకొట్టటం అనేది ఆ అంతిమ ఆధ్యాత్మిక లక్ష్యం వైపు ఆత్మ చేసే ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టమనమాట. సరే, ఇప్పుడు మనం ముగింపు దశకు వచ్చాం. ఇంతకీ ఈ మొత్తం ఆచారం మన ఉనికి గురించి, మన జీవితం గురించి మనకేం నేర్పిస్తోంది? ఇదొక చాలా అందమైన, లోతైన బోధన. ఇందులో ఉన్న ప్రధానమైన సందేశం చాలా సింపుల్, కానీ చాలా శక్తివంతమైనది. అదేంటంటే, ఈ శరీరం నశించిపోతుంది, ఇది తాత్కాలికం. కానీ లోపల ఉన్న ఆత్మ, అది శాశ్వతమైనది, దానికి చావు లేదు. చివరిగా చెప్పాలంటే, ఈ ఆచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అక్కడున్న వాళ్లకు ఓదార్పునివ్వడం, కొన్ని విషయాలను గుర్తుచేయడం. అవేంటంటే,
కొన్ని బంధాలను వదులుకోవాలని, వెళ్ళిపోయిన వారిని గౌరవించాలని, ముఖ్యంగా ఆత్మ యొక్క తర్వాతి ప్రయాణాన్ని నమ్మాలని. ఇది వాళ్లకి ధైర్యాన్నిస్తుంది. సరే, ఈ మొత్తం విషయాన్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మరణం లాంటి జీవితంలోని అతి పెద్ద మార్పులను ఎదుర్కోవడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి మన సంస్కృతిలో ఇలాంటి ఆచారాలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి కదా. అవి మనకు ఎంత బలాన్ని, ఎంత అవగాహనను ఇస్తున్నాయి.